సో ఫైనల్ అన్న నువ్వు సాధించావు. లంపకలో ఒకడే రాజు, ఆడి పేరు లోవరాజు. అయితే బండి సరోజ్ కుమార్ ఈ పేరుని మన తెలుగు యూట్యూబ్లో తెలియని వారు లేరు. ఒకళ్ళు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, సో ఈయన జర్నీ చెప్పాలంటే ఫస్ట్ తమిళ్లో ఒక మూవీ తీశాడు పోర్కల్లం అని. దాంతో ఈయన ట్రేడ్ మార్క్ అనేది ఒకటి వేసాడు అనమాట. అంటే ఎందుకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. అండ్ తర్వాత దీనికి ఛాన్సెస్ పెద్దగా రాకపోవడం వల్ల తనే ఒక ప్రొడ్యూసర్ అయ్యి, హీరో అయ్యి, మ్యూజిక్ డైరెక్షన్, ఇంకా ఎడిటింగ్, అలా దగ్గర 10 to 11 క్రాఫ్ట్స్లో తను వర్క్ చేసి తన సినిమాలు తనే తీసుకునేవాడు. అలా యూట్యూబ్లో నిర్బంధం 1, నిర్బంధం 2, మాంగళ్యం అని మూవీస్ తీసి సెన్సేషనల్ క్రియేట్ చేశాడు అనమాట. ఎవరా మీరు? చూసుకుంటాం బ్రో, ఫ్రెండ్స్ బ్రో. ఎట్రా బ్రో, నా సీల్ ఓపెన్ అయినప్పుడు డైపర్లో దొట్టుకెళ్ళి ఉంటావు బ్రో అంటే. అది ఎలా అంటే సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని తన దృష్టిలో పెట్టుకొని మూవీ అయితే తీశాడు. అండ్ దాంతో ఒక తన స్టాంప్ అయితే వేశాడు టాలీవుడ్లో. అంటే తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ మూవీ చూసినప్పుడే నాకు లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ లిస్ట్లోని చేరాడు అనమాట. అంటే ఉపేంద్ర, మనోడు అండ్ ప్రశాంత్ నీల్, సో ఇలా పూరి జగన్నాథ్, ఇలా నా ఫేవరెట్ లిస్ట్లో తిని కూడా చేరాడు అనమాట. అండ్ నేను ఎప్పటి నుండో వెయిట్ చేసేవాడిని మనోడు మూవీ థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆర్జీవి ఎలాగైతే రూల్స్ బ్రేక్ చేసి మూవీస్ తీస్తాడో, సో ఇతను కూడా లైక్ రూల్స్ బ్రేక్ చేసి మూవీస్ అయితే తీయడం జరిగింది. సో అది తనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. సో ఇదే స్టైల్ లైక్ బిగ్ స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను వెయిట్ చేసేవాడిని. మొత్తానికి పరాక్రమం అనే మూవీతో బిగ్ స్క్రీన్ మీదకి వచ్చాడు. మూవీ ఓపెనింగే చార్లీస్ చాప్లిన్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ లైక్ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో ఈయన ఫాదర్ క్యారెక్టర్ అనమాట మూవీలో. ఆ క్యారెక్టర్ చేస్తుంటే లైక్ మనకి మరో కమల్ హాసన్ లైక్ దొరికేది అనిపించింది. మీరు మరీ కమల్ హాసన్తో పోల్స్తున్నా అనుకోవద్దు. కమల్ హాసన్తో పోల్చడానికి రీజన్ ఏంటంటే, ఎలాగైతే కమల్ హాసన్ గారు ఆయన ఓన్ మూవీస్ ఆయన డైరెక్షన్ చేసుకొని ఆయన కష్టపడి అలా పైకి వచ్చారో, సో మనోడు కూడా తన ఓన్ మూవీస్ తనే డైరెక్షన్ చేసుకొని తనే స్టోరీ అలా డిఫరెంట్ క్రాఫ్ట్స్ అన్ని చేసుకునేవాడు. మై ఫిల్మ్స్ విల్ బి లైక్ కమల్ హాసన్ మేకింగ్ హిస్ ఓన్ ఫిల్మ్. ఆయన కోసం రాసుకుని ఆయనతో పాటు చుట్టూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసి ఆ స్టైల్ అంటే నాట్ సైకలాజికల్లీ ఆ అప్రోచ్ నా అప్రోచ్ సిమిలర్గా ఉంటుంది. సో పోనీ అది కూడా ఏది పడుతుంది కాకుండా ఒక మంచి స్టోరీ ప్లాట్ని తీసుకొని సొసైటీలో ఉన్న ఇష్యూస్ అన్నీ పెట్టి మంచి డైలాగ్ డెలివరీతో తనకంటూ ఒక స్లాంగ్ క్రియేట్ చేసుకొని చాలా బాగా తీసాడనమాట. సో అందుకు నేను ఇతన్ని కమల్ హాసన్ గారితో పోల్స్తున్నాను. ఇందులో చార్లీస్ చాప్లిన్ క్యారెక్టర్ కూడా ఇది చూస్తున్నంతసేపు ఆ యాక్టింగ్ స్కిల్స్ చూసి కన్ఫామ్గా మరో కమల్ హాసన్ తయారయ్యే ఛాన్స్ అయితే ఉంది. మనం ఎంకరేజ్ చేయాలి కానీ మనడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అండ్ ఈ మూవీ నాకు కొన్ని సీన్స్ అండ్ ఎందుకు బాగా లైక్ నేను కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు విలేజ్లోని ఆకాట ఆడతారు. అంటే వీళ్ళు హీరోయిన్ మరదల క్యారెక్టర్ ఆకాట ఆడతారు. మా చిన్నప్పుడు మేము ఊర్లో ఆడేవాళ్ళు ఆకాట. సో ఒక ఆకు పేరు చెప్తే ఆకుని తీసుకొచ్చి దాక్కోవడం బాగుంటుంది ఆట. సో అది నాకు గుర్తొచ్చింది. ఇప్పటివరకు చాలా సినిమాల్లో లైక్ కమిటీ కుర్రాళ్ళలో కూడా పాత గేమ్స్ అంటే మనం చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ అన్ని తీసుకొచ్చారు. కానీ ఆకాట నేను చూడలేదు అక్కడ. సో చాలా మూవీస్ తర్వాత అంటే ఒక మూవీలో ఆకాటని చూపించారు. నాకు చాలా బాగా అనిపించింది. అంటే నా చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చాయి, మనం ఆడింది ఆ చిట్టెక్కి ఆడినవన్నీ. సో అలాగా పల్లెటూరువి కొన్ని బాగా చూపించారు సీన్స్. అండ్ క్యారెక్టర్స్, ఈయన క్యారెక్టర్ డిజైనింగ్ కానీ అండ్ క్యారెక్టర్ సెలక్షన్ కానీ చాలా బాగా తీసుకుంటారు. అండ్ తీసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేస్తారనమాట. అండ్ మెయిన్గా నాకు హీరోయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఒక ప్రాబ్లం ఉన్నట్టు యాక్ట్ చేస్తారు కదా, నాకు చాలా బాగా చేశారనిపించింది. ఆ డ్యాన్స్ అది లైక్ భరతనాట్యం డ్యాన్స్ చాలా బాగా చేశారు. అండ్ ఈ మరదల్ క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా బాగా సూట్ అయ్యారు. సేమ్ ఇంకా విలేజ్ ఆ వాయిస్ కానీ ఆ స్లాంగ్ ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అంతా ఇంకా పక్కా విలేజ్. ఆవిడ కూడా విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా అలా సెట్ అయిపోయారు. సో ఈయన తీసుకునే క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. అండ్ నాకు మూవీలో ఇంకో క్యారెక్టర్ నచ్చింది, ఈయన ఫ్రెండ్ క్యారెక్టరు. తనతో ఎక్కువ లేకపోయినా
వీళ్ళిద్దరు ఎప్పుడు పక్కనే ఉంటాడు అని జైలుకి వెళ్తున్నప్పుడు కూడా రారా బండి ఎక్కరా అంటే బండి ఎక్కియడం. సో ఆ ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బండి సరోజ్ కుమార్ ట్రేడ్ మార్క్ అయితే మూవీలో కనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్స్ కానీ, అండ్ ఆ స్లాంగ్, ఆ యాక్షన్ అంతా, ఆ టేకింగ్, ఎడిటింగ్, సో ప్రతిదీ మనకి కనిపిస్తుంది. ఆ ట్రేడ్ మార్క్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకోటి నాకు బాగా సినిమా గురించి చెప్పాల్సింది మ్యూజిక్ కూడా మనకి ఎక్కడ కరెక్ట్గా కొట్టాలో అనేది కొట్టాడు. సో ఇప్పుడున్న పెద్ద పెద్ద హీరో సినిమాలు మనం చూసి మనకి ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తున్నారు. సో వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ మూవీ అనమాట. అండ్ ఉన్నాయి మూవీలో చిన్న చిన్న లైక్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కానీ మనం ఒక ఇండిపెండెంట్ క్రియేటర్కి అంటే ఒక డైరెక్షన్ కానీ మనం, సో ఇవన్నీ మనం ఫస్ట్ మూవీ తెలుగులో, ఆల్రెడీ ఇంతకుముందు తీశారు కానీ బిగ్ స్క్రీన్లో ఇదే ఫస్ట్ మూవీ. సో ఈ చిన్న చిన్న పాయింట్స్ని మనం పట్టుకొని ఉంటే మనం మూవీని ఎంజాయ్ చేయలేమన్నమాట. అండ్ ఈ మూవీ చెప్పాలంటే పెద్ద యాక్షన్, ఇది ఒక దాన్ని ఏమంటారు కమర్షియల్ మూవీ అయితే కాదు, ఒక డ్రామా, రివెంజ్ డ్రామా అనమాట. సో కంప్లీట్గా డ్రామాలోనే వెళ్తుంది. యాక్షన్ సీన్స్, లాస్ట్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. సో యాక్షన్ సీన్ అలా ఉండదు. అండ్ ఇంకోటి నేను బాగా మిస్ అయ్యింది మూవీలో, యాక్చువల్గా మనడికి ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది ఇందులో. నిర్బంధం కానీ, మాంగళ్యంలో కానీ హీరోయిన్ ఎవరినైనా అమ్మాయిని అవతలను పరిగెట్టించే ముందు 3 అంకెలు 3 లెక్క పెట్టి చూస్తానే లంచ్ కనల్లా కొబ్బరి చెట్టు కడ ఆపడద్దు. 1 3వ నంబర్ లెక్క పెట్టినప్పుడు అక్కడ ఉండాలని. సో ఆ డైలాగ్ అయితే నేను బాగా మిస్ అయ్యాను. ఇందులో మెయిన్గా ఆ మరదర్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు లాగించే అన్నప్పుడు ఆ డైలాగ్ నాకు గుర్తొచ్చి అది మిస్ అయ్యాను. కానీ ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్కి తీసిన సినిమా కాబట్టి ఇంతకుముందు మనం చూసిన యూట్యూబ్లో చూసిన మూవీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎంటైర్లీ కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అది ప్యూర్ రా, ఇంకా అంటే ఆ బూతులు కానీ, ఆ సీన్స్ కానీ అవన్నీ కంప్లీట్గా ఇంకా రా ఉంటుంది, రస్టిక్గా. అండ్ ఇది మనకి ఎక్కడ ఎంతవరకు పెట్టాలో, లైక్ సెన్సార్ కట్కి ఎంతవరకు పెట్టాలని అంతవరకు పెట్టారు. అండ్ మనకి స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా చిన్న ప్లాట్ మనకి, లైక్ వాళ్ళ ఫాదర్కి ఉన్న రివెంజ్ మన కొడుకు తీర్చుకుంటాడు. సో అదే మొత్తం ప్లాట్ నడుస్తుంది. కొంచెం స్లోగా డ్రామాలాగా వెళ్తుంది. అండ్ ఓకే, మనకైతే ఆ బిఎస్కే ఎవరైతే ఆ బండి సరోజ్ కుమార్ వర్క్ని నచ్చుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్స్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీలో ఈ డైలాగ్స్ కూడా కొంచెం అవసరం లేని దగ్గర కూడా కొంచెం డైలాగ్స్ వాడినట్టు అనిపించింది. సో అవి కొన్ని అలా ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. అండ్ చిన్న కొంచెం స్లో ఉంటుంది కాబట్టి, స్లో పేస్లో ఉంటుంది కాబట్టి కొంచెం న్యూ ఆడియన్స్కి, అంటే ఈ ఎవరైతే బండి సరోజ్ కుమార్ ఫ్యాన్ కాకుండా న్యూ ఆడియన్స్ ఉంటారు కదా, మూవీ ఆడియన్స్, వాళ్ళకి కొంచెం స్లో అనిపించవచ్చు. సో అది కాకుండా చూస్తే మిగతా మూవీ అంతా మాత్రం యాజ్ ఏ ఫస్ట్ మూవీ, లైక్ బిగ్ స్క్రీన్లో ఫస్ట్ మూవీ కింద తనైతే కన్ఫామ్ సక్సెస్ అయ్యాడు. నా పరంగా అయితే సక్సెస్ అయ్యాడు. అండ్ ఈ మూవీ గురించి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్, ఇది లిమిటెడ్, లైక్ వైజాగ్లో చాలా లిమిటెడ్, ఓన్లీ ఒక థియేటర్లోనే రిలీజ్ చేశాడు. అది కూడా నైట్ 10:30కి షో ఉంది. సో ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వెళ్ళి మూవీ చూసుకొని వచ్చాను. అండ్ ఇదే మూవీ కొంచెం థియేటర్స్ పెంచో లేదంటే మనకి సెట్ అయ్యే టైమింగ్స్లో ఇచ్చుంటే జనాలు ఇంకా చూడడానికి వస్తారు కన్ఫామ్గా. సో ఆ థియేటర్ ఇష్యూస్ ఒకటి మరి మనోడి చేతిలో ఉంటుంది. అది లిమిటెడ్ థియేటర్స్ దించారు కాబట్టి. సో ఇది ఈ బండి సరోజ్ కుమార్కి లైక్ ఇది నా ట్రిబ్యూట్ కింద ఈ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇంకా మంచి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. సిగరెట్లు తాగుతాడు, మందు అవుతాడు, అమ్మాయిలు చేస్తాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. ఏట్రా ఎరుపు మాటలు, ఎరుపు సమాజం.